స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మహబూబ్ నగర్ పట్టణంలో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ కొండలో చిరుత ఆవాసం ఏర్పాటు చేసుకున్న దాంట్లో నిజమెంత? మహబూబ్ నగర్ పట్టణంలో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రాంతంలో గత 10 రోజులుగా చిరుతపులి సంచరిస్తుందనేటటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో స్థానిక కాలనీ వాసులంతా కూడా కంటి మీద కునుకు లేకుండా భయాందోళనతో రోజులు గడుపుతున్నారు. నిజంగానే వీరన్నపేట్, టీడీగుట్ట మధ్యలో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కొండలో చిరుత ఆవాసం ఏర్పాటు చేసుకున్న దాంట్లో నిజమెంత? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియోల్లో వాస్తవం ఎంత? వీటిని తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఈరోజు ఈ గుట్టలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ శాఖ అధికారులతో కలిసి ఆర్టీవీ కూడా ఈ కూంబింగ్లో పాల్గొంటుంది. చిరుత ఆనవాళ్లు, చిరుత ఆవాసం, పలు అంశాలపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ మీకు అందిస్తుంది. గత 10 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది చిరుత. మహబూబ్ నగర్ పట్టణంలోని వీరన్నపేట్, అదేవిధంగా టీడీగుట్ట మధ్యలో ఉన్నటువంటి గుట్ట ప్రాంతం ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతంలో ఓ చిరుత సంచరిస్తూ ఈ కాలనీ వాసులకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు కొండలపైన, కాలనీల సమీపంలోకి ఈ చిరుత వస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ కాలనీ వాసులంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు సైతం ఆ చిరుతను పట్టుకునేందుకు వేగవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒక బోన్ను ఏర్పాటు చేశారు, కొన్ని కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా చిరుత జాడ ఇప్పటి వరకు లభించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు అటవీ శాఖ అధికారులంతా కూడా ఈ గుట్ట ప్రాంతాన్ని అంతా కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తాయా, ఎక్కడ బోన్ అమరిస్తే చిరుతను ఈజీగా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుందంటూ కూడా పూర్తిగా వారంతా కూడా గుట్ట మొత్తం పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇదే గుట్టలో ఉన్నాము. పూర్తిగా అటవీ శాఖ అధికారులతో పాటు మనం కూడా ఆర్టీవీ కూడా ఈ గుట్టలో చిరుత జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ప్రస్తుతం మనం ఏదైతే ఈ గుట్ట ప్రాంతంలో ఉన్నామో, గుట్ట దాదాపుగా కాలనీ నుంచి కొన్ని మీటర్ల మేర, 100 కిలోమీటర్ల మేర లోపలికి వచ్చాము. ఆల్మోస్ట్ ఏదైతే కొండ చర్యల మధ్యలో ఉన్నాము, ఇక్కడే ఈ ప్రాంతంలోనే చిరుత ఎక్కువగా సంచరిస్తుందనేది కాలనీ వాసులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరంలో మనకు కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కడ వాటర్ స్టోరేజ్తో ఉన్నటువంటి ఎర్రగుంట కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కుమ్మరివాడ, వీరన్నపేట, ఎర్రకుంట ఇవన్నీ కూడా కాలనీలన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కొన్ని 100 మీటర్ల దగ్గరలోనే వీరన్నపేట, ఈ గుట్ట కానుకొనే వీరన్నపేట కాలనీ అంతా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి చిరుతపులంతా కూడా జనావాసాల మధ్యలోకి కూడా వచ్చిపోతుందంటూ కూడా వీరన్నపేట కాలనీ వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్గా అటవీ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయారు. జనాలంతా కూడా భయానకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కాబట్టి వారందరి లోపల కొంత భయాన్ని తొలగించాలి. అదేవిధంగా ఏదైతే చిరుత జాడను కనిపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతంలో బోన్లను ఏర్పాటు చేశారు, కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సో అయినప్పటికీ కూడా చిరుత జాడ దొరకకపోగా మళ్ళీ ఇటీవల కాలంలో కాలనీ సమీపంలోకి చిరుత వచ్చిందంటూ కూడా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో చిరుత జనావాసాలకు సమీపంలో వచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. ఈరోజు పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా ఈ గుట్ట మొత్తాన్ని అటు టీడీ గుట్ట వైపు కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే వీరన్నపేట కాలనీ సైడ్ కావచ్చు, మొత్తానికి గుట్ట మొత్తంలో వారంతా కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లను, అదేవిధంగా చిరుతకు సంబంధించినటువంటి ఖాళీ ముద్రలు కావచ్చు, వాటన్నిటిని కూడా సేకరించే పనిలో పడ్డారు. ఎందుకంటే చిరుత 10 రోజులైనా కూడా ఇదే ప్రాంతంలో తిరుగుతుంది. రైలు గుండు అనేటటువంటి గుండుపై ఎక్కి తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఆ గుండుకు సమీపంలోనే మనం ఉన్నాము. బోన్ దగ్గర ఏదైతే చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి బోన్ దగ్గరికి కూడా వెళ్ళాము. సో మొత్తానికైతే అయినప్పటికీ కూడా చిరుత మాత్రం చిక్కట్లేదు. కాబట్టి చిరుతను ఏ రకంగానైనా బంధించాలి, అదేవిధంగా చిరుత జాడను కనిపెట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే ఫారెస్ట్ అధికారులు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈరోజు అంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి జిల్లా అధికారులంతా కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే
పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అదేవిధంగా అంతా కూడా ఇదంతా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. అయినప్పటికీ కూడా చిరుత జాడ కనిపించకపోవడంతో మరోసారి చిరుత కాలనీ సమీపంలోకి వచ్చిందనేటటువంటి వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో చిరుత జాడ కనిపెట్టాలి, దానికి సంబంధించి బోన్లను పెంచాలా లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకోవాలనేటటువంటి దిశగా ముందుకెళ్తున్నారు. చిరుత జాడను గుర్తించేందుకు పూర్తిగా డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు. డ్రోన్ కెమెరా ఆధారంగా పూర్తిగా ఈ ఫారెస్ట్ అంతా కూడా జల్లట పట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు చిరుత జాడను కనిపెట్టే ప్రయత్నంలో అయితే అటవీశాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. వీరన్నపేట్ కాలనీ పక్కన ఉన్నటువంటి గుట్టలో సంచరిస్తున్నటువంటి చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ఒక బోన్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించేందుకు కొన్ని కెమెరాస్ని కూడా అటవీ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో అమర్చినట్టుగా కూడా అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి బోన్ దగ్గర ఉన్నామో, బోన్ దగ్గర పూర్తిగా బోన్ను ఏర్పాటు చేసి బోన్కు అవతల వైపున ఒక మేకను కూడా వదిలేరు. ఎందుకంటే చిరుత పులి వేటాడుతూ వస్తున్నటువంటి క్రమంలో ఈ మేక అరుపులు విని వేటాడేందుకు మేక కోసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ మేకను తినేటటువంటి ప్రయత్నంలో చిరుత గనక బోన్ లోపలికి ఎంట్రీ అయితే ఆటోమేటిక్గా ఈ బోన్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఒక సీసీ కెమెరాను కూడా అమర్చడం జరిగింది. ఇక్కడికి చిరుత వస్తున్నటువంటి మూమెంట్స్ కావచ్చు, చిరుత లోపలికి బోన్లోకి వెళ్ళినటువంటి మూమెంట్ అంతా కూడా ఇక్కడ సోలార్ ఆధారిత కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాతో ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు, పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఒకవేళ చిరుత కనుక ఈ బోన్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ బోన్ గేట్ క్లోజ్ అయిపోతుంది. బోన్ గేట్ క్లోజ్ అయిన తర్వాత చిరుత ఇక్కడ బందీ అయిపోతుంది. సో ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వచ్చేసి ఈ చిరుతను తీసుకెళ్లి డీప్ ఫారెస్ట్లో కావచ్చు, జూ పార్క్లో కావచ్చు వదిలేటటువంటి అవకాశం ఉంటుంది. సో చిరుతను పట్టుకునేందుకైతే అటవీశాఖ అధికారులు బోన్ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కొన్ని కెమెరాస్ని కూడా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 4 టీంలుగా విడిపోయి వారంతా కూడా ఈ చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించేటటువంటి పనిలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి వారి లోపల ఉన్నటువంటి భయాన్ని తొలగించేందుకు చిరుతను బంధించేటటువంటి ప్రయత్నంలో అయితే అటవీశాఖ అధికారులు నిమగ్నమైపోయి ఉన్నారు. వీరన్నపేట దగ్గర ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఈ కొండ ప్రాంతాన్ని అంతా కూడా అణువణువు గాలిస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు. అందులో భాగంగానే ఒక గుహ లాంటి ప్రదేశాన్ని గుర్తించారు. ఈ గుహలో చిరుతపులి కొన్నాళ్ల పాటు ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏదైతే గుహ ఉందో ఈ గుహ పరిసర ప్రాంతాల్లో కూడా చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, కాలి ముద్రలు కూడా ఉన్నట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. సో ఒకసారి గుహ లోపలికి కూడా వెళ్ళి చూస్తున్నారు. ఎందుకంటే ఏదైనా సరే చిరుత వేటాడిన తర్వాత తను వేటాడినటువంటి జంతువుని తీసుకొని పూర్తిగా ఈ గుహలోకి తీసుకొచ్చి తినేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గుహ లోపలికి చిరుత ఏదైనా జంతువును తీసుకొని వచ్చింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం ఒకసారి గుహ లోపలికి వచ్చేసాం. సో ఈ ప్రాంతంలోనే చిరుత ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా చాలా పెద్దదిగా ఉన్నటువంటి గుహ ఉంది. సో ఇక్కడ చిరుత ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఈ పక్కలో కూడా చిరుతకు సంబంధించినటువంటి కొన్ని కాలి ముద్రలు కూడా కనిపించాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా చిరుత ఏదైనా జంతువుని తీసుకొచ్చి ఆ జంతువుకు సంబంధించినటువంటి కళేబరాలు కావచ్చు, బొక్కలు కావచ్చు ఏమైనా ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారంతా కూడా సర్చింగ్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇక్కడ ముళ్ళపందికి సంబంధించినటువంటి ఒక కొమ్ము కనిపిస్తుంది. ఇది సో అంటే ఈక, ముళ్ళపందికి సంబంధించినటువంటి ఈక కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా చిరుత ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడికి ముళ్ళపందిని పట్టుకొని వేటాడిన తర్వాత ఇక్కడే తీసుకొచ్చి తిన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం గుహ లోపలికి వచ్చాము. గుహ లోపల పూర్తిగా కొంత లోపలికి ఉంది. గుహ అంతా కూడా పెద్దదిగా ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే దాదాపుగా కొన్ని మీటర్ల పొడవునా ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా చూసుకుంటే చిరుత ఇక్కడ సంచరించింది, ఇక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి అటవీశాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. సో ఇదంతా చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలో ఈ గుహ మధ్యలో కూడా వచ్చేసాం మనం. ఈ గుహ మధ్యలో ఒకసారి టార్చ్ వేసే ప్రయత్నం చేస్తా, టార్చ్ వేసి కూడా చూద్దాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చిరుత ఇక్కడే ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ కాలనీ వాసులంతా కూడా ఇక్కడ గత కొంతకాలంగా చిరుత ఆవాసం చేసుకొని ఉంటుంది అనేటటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులు ఇదంతా కూడా పర్యటిస్తున్నారు. ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఇదంతా కూడా చాలా పెద్దదైనటువంటి గుహ మాదిరిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చిరుత ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటటువంటి అనుమానంతో అటవీశాఖ అధికారులు ఇక్కడ ఇటువైపు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ పాదముద్రలు కనిపించాయి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ముళ్ళ పందికి సంబంధించినటువంటి ఈకలు.
ఇందాకే మనం చూపించాం. మళ్ళీ ఇక్కడ కూడా ఒక 2 ఈకలు కనిపిస్తున్నాయి ముళ్ళపందికి సంబంధించినటువంటివి. సో ఇక్కడికి ఖచ్చితంగా చిరుత వేటాడి ముళ్ళపందిని తీసుకుని ఇక్కడికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ ముళ్ళపందికి సంబంధించినటువంటి పైన పందికి పైభాగంలో ఉండేటటువంటి ముళ్ళపందికి ఉండేటటువంటి ఈకలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే ఇందాక ఒకటి చూసాము, ఇప్పుడు మరో 2 ఈకలు చూస్తున్నామంటే డెఫినెట్గా ఆ చిరుతపులి ఈ ప్రాంతంలో ఉంది అనే దానికి ఇవన్నీ కూడా ఆనవాళ్ళుగా తెలుస్తుంది. ఇదంతా కూడా లోతైనటువంటి గుహ ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా తనకు కొంత సెక్యూర్డ్ ప్లేస్గా భావించినటువంటి చిరుత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఇదంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాస్త ఇదంతా కూడా చూడొచ్చు. ఈ ప్రాంతంలో చిరుత ఆనవాళ్ళు అయితే ఒక్కొక్కటిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాలనీ వాసులు గత 10 రోజుల నుంచి కూడా చిరుత ఇక్కడే ఉంది అనేటటువంటి ఆ విషయాన్ని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో అందులో కొంత నిజాలన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొన్ని ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. దాదాపుగా చాలా పెద్దదిగా ఉంది గుహ అంతా కూడా. చిరుత ఇక్కడ ఉండడానికి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. సో మరి ఇప్పటికీ చిరుత ఇక్కడే ఉందా లేదంటే ఇక్కడ నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోయిందా అనేది ఇప్పుడు అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో కుంబింగ్లో తేలేటటువంటి అవకాశం ఉంది. చాలా పెద్ద గుహ ఇక్కడ ఉంది. ఇలాంటి ప్రదేశాల్లోనే చిరుతలు ఎక్కువగా తలదాచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తనకు చాలా సెక్యూరిటీగా ఉండేటటువంటి ప్లేస్లోనే అది తలదాచుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గుహ పక్కలే చిరుతకు సంబంధించినటువంటి పాదముద్రలు కనిపించాయి. గుహ లోపల చూసుకున్నట్టయితే ముళ్ళపందికి సంబంధించినటువంటి ఈకలు కనిపించాయి. కాబట్టి డెఫినెట్గా చిరుత అయితే ఈ ప్రాంతంలో కొన్నాళ్ల పాటు ఉన్నట్టుగా అటవీ శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. మరి ప్రస్తుతానికి కూడా ఇక్కడే ఉండి ఈ ప్రాంతాన్ని అంతా పర్యటిస్తుందా లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళిందా అనేది అయితే అటవీ శాఖ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వీరన్నపేట కాలనీకి సంబంధించిన వారు చిరుతను లైవ్లో చూసిన వారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అన్న, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ చిరుత సంచరించబట్టి? మీరు చూసారా లైవ్లో చిరుత? చూశానండి. నాకు ఇక్కడికి దగ్గరలో మా ఇల్లు ఉంటుంది. అప్పుడే స్థానికులు నాకు సమాచారాన్ని చేరవేశారు. ఈ విధంగా చిరుత కనిపిస్తుందంటే మా ఇంటి పై నుంచి చూశాను. ఇదే గుర్రం గుండు లేకపోతే దీన్ని రైలు గుండు అంటారు. మేము చిన్నప్పుడు ఇక్కడనే ఆడుకునే వాళ్ళం. సో అక్కడ నుంచి నాతో కెమెరా ఉంది, కెమెరా నుంచి జూమ్ చేసి చూస్తే కనిపించింది. నాకు చూసి ఆశ్చర్యపోయాను చాలా. ఇప్పటి వరకు కనీవిని ఎరగని రీతిలో ఇక్కడ చిరుత కనిపించడం. ఫస్ట్ ఫోటోలు పంపించారు, నమ్మశక్యంగా లేవు. అవి ఇంతకుముందు ఎన్మన్గలలో వచ్చిన ఫొటోస్ లాగా అనిపించాయి నాకు. మళ్ళీ తర్వాత రీచెక్ చేసుకుంటే తర్వాత ఇక్కడ వీడియో రూపంలో నాకు కంటి ద్వారా అంటే నాకు ప్రత్యక్షంగా చూడడం ద్వారా నాకు రియలైజ్ అయ్యాను. దాన్ని నేనే వైరల్ చేశాను మొత్తం ఓవరాల్గా, అందరికీ పంపించాను. సో నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పటి వరకే మేము 30 years నుంచి ఇక్కడ ఉంటున్నాము, మాకు ఇంతవరకు కూడా చిరుత జాడనే అసలు మాకు కనిపించలేదు. ఎందుకు నేను కట్టెలకి వచ్చాము, ఇక్కడ మేము చిన్నప్పుడు కట్టెలకు వచ్చాము, ఆడుకుంటుంటే మా మిత్రులతో. ఒక్కసారి కూడా ఇంకా ఫారెస్ట్ ఎక్కువ ఉండేది. 2004 తర్వాత ఈ డంపింగ్ యార్డ్ ఏర్పడిన తర్వాత కొద్దిగా తగ్గింది ఫారెస్ట్, కానీ ఇప్పుడు చాలా ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండేది అప్పుడు. సో చిరుతలు రావడానికి ప్రత్యేక రీజన్ అయితే నాకు తెలియదు, కానీ ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో బాగా వినిపిస్తుంది. ఇక్కడ మా ప్రాంతంలో మా పక్కనే ఉండడం వల్ల ప్రజలకి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు నిద్రపోవాలంటే కూడా భయంతోనే నిద్రపోతున్నారు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసవాళ్ళని బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మేము చాలా రోజులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మిత్రులం అందరం కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వచ్చారు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కానీ చిరుతను పట్టుకోవడం అంత ఈజీ కాదు. అది ఒక్క ప్లేస్లో ఉండలేదు. ఒకసారి ఏమో ఈ గుట్ట అవతల సైడ్ మనకు టీడిగుట్ట ఉంటుంది, అటు సైడ్ తిరుగుతుంది. కొంతమంది జనాలు అక్కడ కనిపిస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఆ బ్యాక్ సైడ్ వస్తుంది. ఒకసారి మబ్బుగుండ్లు అని ఉంటాయి పక్కనే కనిపించేది, ఆ మబ్బుగుండ్లలా కనిపిస్తుంది. సో అది ఒక్క ప్లేస్లో ఉండట్లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పారు ఎవరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏంటంటే అది ప్రెగ్నెన్సీతో ఉంది, పిల్లలు తీసే అవకాశం ఉంది. ఒకవేళ పిల్లలు తీస్తే మనకు శాశ్వత స్థావరం ఏర్పరచుకుంటుంది. అది పిల్లల్ని కాపాడుకోవడానికి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువైపు రాకూడదు అని కులంకుశంగా చెప్పేశారు. ఆ రోజు స్థానిక సిఐ గారు కూడా మాట్లాడారు మాతో. అందరికీ కూడా మనకు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏం చెప్పారంటే, రాత్రిపూట మేము 144 సెక్షన్ విధిస్తాము, మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, చాలా డేంజరు, కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని మాకు సూచించారు. అంటే ఈ కొండ ఏదైనా అటవీ ప్రాంతానికి అటాచ్మెంట్ ఉందా? ఈ కొండ అటవీ ప్రాంతం అంటే సార్, ఇప్పుడు ఈ కొండ ఈ స్టేట్ మీకు కనిపిస్తుంది వెంకటపురం తాండా.
వెంకటపురం తాండా నుంచి ఇటు అటు సైడ్ చిన్న బండ రాపులు అని ఉంటాయి మనకు డబుల్ బెడ్రూమ్ నుంచి ఈ బిట్టు మొత్తం అటవీ ప్రాంతం ఒకప్పుడు. అయితే ఇది ఏం జరిగిందంటే 2004లో మనకి ఇక్కడ డంపింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత మహబూబ్నగర్లో ఉన్న కొంత మెట్రిక్ టన్నుల మొత్తం చెత్త అంతా ఇక్కడ వేశారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ గుట్ట మొత్తం పొగ అదంతా రావడం వల్ల కొన్ని రకాల జంతువులు కానీ కొంతమంది పాదచారులు కానీ వాకింగ్ పోవడం ఆపేశారు. అంటే కొంచెం ప్రకృతికి కూడా కొంచెం కాలుష్యమైన పరిస్థితి. కాబట్టి మేమేమనుకున్నామంటే సరే దానికోసం పోరాటం చేసాము, అది వేరే విషయం. కాకపోతే ఈ ఫారెస్ట్ అనేది ఒకప్పుడు జనాలు బాగా కట్టెల కోసం వచ్చేవాళ్ళు, గ్యాస్ సిలిండర్లు లేవు ఆ పరిస్థితుల్లో, మొత్తం చెట్లు కొట్టి క్లీన్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమైంది మనకు క్లియర్గా కనిపించేవి ఈ గుండి ఇది అక్కడ ఎక్కడున్న కింది ప్లేస్లలో చూస్తే ఎవరైనా కనిపించేది స్పష్టంగా. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్లు అన్నీ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో, అంతా పబ్లిక్ ఎక్కడ వెళ్ళకూడదు అనేది ఒకటి ప్రొవైడ్ చేసిందో, ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే కంప్లీట్గా వదిలేస్తారు ఫారెస్ట్లని, అసలు రావడమే మానేశారు ఇక్కడ. సో దీనివల్ల ఏమైందంటే విపరీతంగా చెట్లు పెరిగినాయి, ఎక్కడ కూడా మీకు పోయే పరిస్థితి లేదు, ఇక్కడ మొత్తం అల్లుకుపోయినాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి జంతువులకు ఉండడానికి ఆవాసంగా ఏర్పడుతుంది. వాటికి తినడానికి నెమళ్ళు చాలా ఉన్నాయి, ఇక్కడ అడవి పందులు కానీ చాలా ఉన్నాయి. మనం వెళ్ళాం కాబట్టి అది ఫారెస్ట్ అయిపోయింది అది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా వెళ్ళాలంటే కినా భయపడుతున్నారు అక్కడ. సో ఇలాంటి భయానక పరిస్థితుల్లో ప్రభుత్వము ఇంకా ప్రత్యేక దృష్టి తీసుకొని ఒక 2-3 డ్రోన్లను ఏర్పాటు చేయండి, 2-3 బోన్లను ఏర్పాటు చేయండి. ఒకటి సరిపోదండి, 2-3 ఏర్పాటు చేసినంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఒక టీం పర్యవేక్షణ చేస్తూ దాన్ని పట్టుకొని బంధిస్తే కానీ మా సమస్య తీరదు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఎక్కడ వస్తుంది, ఎక్కడ అటాక్ చేస్తుంది అనేది భయంతో ఉంటున్నాం అందరం. మేము గిన ప్రజలకు చెప్పలేకపోతున్నాం. సో దయచేసి ఆర్టీవీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి తప్పకుండా మీరు కొన్ని బోన్లు ఏర్పాటు చేయండి, కొన్ని డ్రోన్లు కొంతమంది టీమ్ ఆఫీసర్తోనే ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షణ జరిపించి మీ ద్వారా చిరుతపులిని పట్టుకొని దాన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రంలో లేదా ఫారెస్ట్లో వదిలేసి అంతకంటే మాకు పెద్ద విషయం ఏముండదు, ప్రజలు కూడా ప్రశాంతంగా జీవిస్తారని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి, మీరు ఫారెస్ట్ అధికారులకు కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఎన్ని బోన్లను ఏర్పాటు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక వారం నుంచి ఇక్కడ తిరుగుతుంది చిరుత. మేము ఫోన్ చేసినాం మేడంకి, వచ్చింది. ఆమె నడవని కూడా వస్తలేదు మేడంకి, ఎందుకంటే వాళ్ళు కూడా అంత యాక్షన్ తీసుకుంటలేరు ఫారెస్ట్ వాళ్ళు. ఆల్రెడీ చెప్పినాము, చెప్తే కూడా వాళ్ళు వస్తున్నారు, 2 వస్తారు, పొద్దుగా వస్తారు, ఇట్లా చూసి వెళ్ళిపోతారు, అంతే ఉంది వాళ్ళది. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే కిందనే ఉంది, ఒక 100 మీటర్స్ల మొత్తం ఇల్లు అట్లా ఉంది. చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నైట్ ఎవరైనా మెడికల్కి పోతారు, మన ఎమర్జెన్సీ ఉంటుంది, ఏమైనా ఉంటుంది. కొంతమంది బయట ఉంటారు, రాత్రి వస్తారు ఇంటికి, ఎట్లా రావాలి వాళ్ళకి చెప్తే అర్థం అవుతలేదు. ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే చేద్దాం ఒకటి బోన్ తీసుకొచ్చి పెట్టినారు అంతే. తర్వాత ఇప్పుడు దాకా రాలే, వాళ్ళు పెట్టిపోయినారు అంతే. అంటే దాదాపుగా ఏ సమయంలో కనిపిస్తుంది? రెగ్యులర్గా ప్రతిరోజు కనిపిస్తుందా కాలనీ వాసులకు? ఏ సమయంలో ఎక్కువ కనిపిస్తుంది? 5 అట్లా కనిపిస్తుంది, 5-6 అట్లా. మార్నింగ్ టైం కూడా కనిపిస్తుంది, సాయంత్రం కూడా కనిపిస్తుంది. సాయంత్రం పైన నుంచి దూకుతుంది, అక్కడ ఇక్కడ ఉంటుంది. అంటే ఎన్ని ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఒకటే చిరుత ఉంది అనుకుంటూ చూసినాం మేము, 2 చూసినాం మేము. ఫస్ట్ ఈడ దర్గా ఉంది, ఫస్ట్ ఒక 2 days బ్యాక్ ఈడ వచ్చింది, అది దర్గా కాడ మన ముస్తఫా ముల్సాబ్ అని దర్గా ఉంది, వాళ్ళ ఫస్ట్ ఆడ వచ్చింది. ఆడ వచ్చినాక పిలిచినాం మేము, వాళ్ళకి వచ్చినారు పోయినారు, సరే మేము చూస్తాంలే అది ఇది అని చెప్పి వెళ్ళిపోయినారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు. మళ్ళీ తర్వాత 2 days అయినాక మన గుర్రంగుండ్లా కనిపించింది. మళ్ళీ ఒకసారి ఈడదాకా వచ్చిపోయింది. ఆ రోజు ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చినారు, మొత్తం వాళ్ళది కాళ్ళది ఇది ఉంటుంది కదా, అది చూసి వాళ్ళు తీసుకుని పోయినారు. మళ్ళీ మొన్న ఆడ కనిపించింది, మన అలీ మజీద్ కాడ గుడి ఉంది, గుడి కాడ కనిపించింది. ఇప్పుడు వాళ్ళు ఉండాలి, ఎందుకంటే వాళ్ళది అది బాధ్యత, ఫారెస్ట్ వాళ్ళది ఉంటుంది, అది ప్రజలతో అయితే పోయి పట్టుకోనికి రాదు కదా, వాళ్ళు అంతా ఇది లేదు వాళ్ళది, ఫారెస్ట్ వాళ్ళది. సో ఇప్పుడు ఈ గుట్ట చూసుకున్నట్టయితే టౌన్ కు మిడిల్లో ఉంటుంది, ఎందుకంటే ఇటువైపు వీరన్నపేట, అటువైపు ఇది టీడీ గుట్టగా ప్రాంతం ఉంటుంది. సో అటువైపు కూడా కనిపిస్తుందా చిరుత? ఆడ కూడా కనిపించింది, 2 days బ్యాక్ ఆడ కూడా కనిపించింది. 2 days బ్యాక్ ఆడ కూడా మస్జిద్ కాడ గుడి ఉంది, పండుగ సైన్న గుడి ఉంది, ఆడ కూడా కనిపించింది. సో ఇప్పుడు అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఒక బోన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ దాదాపుగా వారం రోజులు అవుతుంది చిరుత ఇక్కడ నుంచి సంచరించబట్టి అని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఒక కెమెరా కానీ లేకపోతే ఇంకా బోన్స్ అధికంగా బోన్లు ఎక్కువగా పెట్టేయాలా, లేకపోతే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంది అంటే సార్, నా రిక్వెస్ట్ ఏముంది అంటే ఆర్ ఛానల్ నుంచి
ఒకటి సరిపోదు, ఎందుకంటే ఒక 4 పెట్టాలి. ఎందుకంటే 4 పెట్టి వాళ్ళు మొత్తం ఇది చేయాలి, ఒక 2-3 డ్రోన్ ఇది చేయాలి. ఎందుకంటే ఏడ ఉంది ఎట్లా ఉంది కనిపించడానికి వాళ్ళకి. ఒకటి కూడా పెట్టాలి ఇప్పుడు దాకా. ఒక బోన్ పెట్టినారు, ఒక కెమెరా పెట్టినారు అంతే. అది ఏం అవసరం లేదు కదా మనకి ఆడ వచ్చి కెమెరాలో చూసి పోనీకే. వీళ్ళది బాధ్యత ఉంది, వీళ్ళు ఇది డ్రోన్ ఇది చేయాలి, చేస్తేనే ఉంటుంది కదా. సో మీరు చెప్పండి, అంటే దాదాపుగా మీరు చూసారా చిరుతని ఇప్పటి వరకు? చూసినా. ఏ టైంలో చూసారు? 6 गंटలకు 6 गंटలకు చూసినా. అదే रेलगुंड के ऊपर देखा, 6 बजे देखा सर. 4 दिन नीचे, 4 दिन हो रहा. 4 दिन पहले कैमरे में अपन वहाँ नीचे बैठ के ऑफिस करने से सीधा कैमरा फोन निकालती कि सीधा कैमरे में दिख गया हो. पहले बैठ के था, उसके बाद ठहरती कि पूरे जने वीडियो निकाले आ गया. फिर अब वो पीछे भी एक बार दिख गया. पीछे तो सामने बहुत बिल्कुल घर के करीब में हो, घर के बस. దాదాపు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అన్న ఈ గుట్ట మొత్తం? ఇది నాకు తెలిసి ఒక 100-200 ఎకరాలు ఉంటుంది. డంపింగ్ యార్డ్ వరకు అయితే మనకి ఒక 25 ఎకరాలు ఉంటుంది. అక్కడ నుంచి అంటే దాదాపు చెప్తున్నా నేను, అప్రాక్సిమేట్లీ ఒక 200 ఎకరాస్ ఉండవచ్చు అక్కడిక్కడ కలుపుకొని. అయితే ఓవరాల్గా సార్ ఆడ ఏంటంటే మీరు చెప్పినట్టు సీసీ కెమెరాలు కింద ఏర్పాటు చేస్తే, అంటే అవి వచ్చే దారిలో, అంటే అడ్డం దిడ్డంగా అయితే పోవు కదా, ఒక బాట దారిలో ఎక్కడనో ఒక ఏర్పాటు చేసి ఒక కెమెరాలు ఎక్కువ పెడుతున్నంటే అదిగిన మనకు నైట్ టైం ఒక విజిబుల్ కెమెరాలు ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. అలాగే మనకు దాని అడుగుజాడలు ఎట్లా ఉన్నాయి, ఈ చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇప్పుడు చూడొచ్చు. ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ పూర్తి పరిజ్ఞానాన్ని వాటిపై దృష్టి కేంద్రీకరించి చేస్తే మాత్రం తప్పకుండా పట్టుబడతాయి. మా ప్రజలు కూడా, మా ప్రాంత ప్రజలు, మేము కూడా చాలా రిలాక్స్ అవుతాం. వీరన్నపేట కాలనీ వాసులను బెంబేలెత్తిస్తున్నటువంటి చిరుత జాడ కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈరోజు ఏదైతే వీరన్నపేట కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం అంతా కూడా అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సో మనతో పాటు డిఎఫ్ఓ సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపుగా 10 రోజులు అవుతుంది చిరుత పులి తిరుగుతుంది అనేటటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ కాలనీ వాసులంతా కూడా కొంత భయానక పరిస్థితుల్లో ఉన్నారు. సో ఏంటి, ఎందుకు ఆ చిరుత జాడ ఇప్పటిదాకా దొరకట్లేదు? చిరుతకు సంబంధించి ఈరోజు కుంబింగ్ ఎలా నడుస్తుంది? ఇప్పుడు మీరు చూసినట్టయితే చిరుతపులి తిరుగుతుంది ఈ ప్రదేశంలో. స్టార్టింగ్లో అంటే ఒక 10 డేస్ క్రితము 2-3 రోజులు కనిపించింది రెగ్యులర్గా. సో దాంతో మనం అప్రమత్తమై మనం కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఒకటి కేజ్ పెట్టాము, ట్రాప్ కేజ్. ఇంకొక 4-5 కెమెరాలు పెట్టాము. సో ఈ కెమెరాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అది ఎక్కడ ఉంది అనేది సంచారం, దాని గురించి మనం మానిటర్ చేస్తున్నాం ఒకటి. రెండవది ఏంటంటే చిరుతపులి ఇది ఫారెస్ట్ ఏరియా మొట్టమొదటి. సో ఫారెస్ట్ ఏరియా కాబట్టి దాని ఆవాసం కాబట్టి అవి తిరుగుతాయి. ఇక్కడ మనకు ఫారెస్ట్లో ఉన్నాయి చిరుతపుళ్ళు చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వాటి సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో కాబట్టి అదే క్రమంలో ఏమిటంటే ఇది ఇంకొకటి ఏంటిది బ్రీడింగ్ టైం, దానికి పిల్లలను కనేటువంటి టైం కాబట్టి ఒక మంచి సేఫ్ ప్లేస్ వరకు సెర్చ్ చేసుకుంటాయి. సో ఆ సెర్చ్లో భాగంగా మోస్ట్లీ వచ్చి ఉండొచ్చు అనేది ఒకటి అనుకుంటున్నాం. అది ఫిమేల్ దాని కిందని అనుకుంటున్నాము. అదొకటి. ఇంకొకటి పోతే ఈ పక్కనే ఆ డంప్ యార్డ్ ఒకటి ఉంది కాబట్టి ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నట్టున్నాయి. ఏది మీట్ వేస్ట్ కానీ చికెన్ వేస్ట్ కొరకు కుక్కలు వస్తున్నాయి. కుక్కలు మంచి ఆహారం చిరుతపులికి. ఆ ప్రయత్నంలో కూడా ఉండొచ్చు, దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ ఉండి కుక్కలను కూడా తినడానికి అవకాశం ఉంది. సో గత 4 రోజుల నుంచి అయితే మనకి ఎట్లాంటి ఆనవాళ్ళు కనబడట్లేదు. మన వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరు వచ్చారు. కలెక్టర్ గారి ఆదేశాలతో అంతా కూడా చేశాం. స్టిల్ ఇంకా ప్రజలు ఏమిటంటే ఆ లేనిపోని వీడియోలు ఎక్కడెక్కడియో పెడుతున్నారు. ఒకటి ట్రాప్లో వచ్చిందని ఒకటి పెడుతున్నారు, ఇంకో కప్స్తో తిరుగుతుందని. ఎవరికి మా వల్ల కనబడని వాళ్ళకి ఇక్కడ కనబడుతున్నాయో ఆ వీడియోలు కూడా సరిగా వస్తలేవు. ఏమాత్రం అది కుక్కల చిరుతపుల్లి ఏది తెలియకుండానే ఇట్లా కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. మనం ఎంతవరకు ప్రికాషన్స్ తీసుకోమని కూడా చెప్తున్నాం కాబట్టి ప్రికాషన్స్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ మీద అటాక్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ కాబట్టి చెప్పినటువంటి ప్రికాషన్స్, రాత్రిపూట వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు, వెళ్ళినా కూడా చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళడము, పిల్లల్ని వదిలిపెట్టి తిరగద్దు, ఎందుకంటే వాటి ఆవాసం ఇది. సో మనం పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసే భాగంలో ట్రాప్ ఇవి కూడా పెట్టాం కేజెస్. ఒకవేళ పడినట్టయితే తీసుకెళ్ళిపోయి దాన్ని జూ పార్క్లో కానీ వేరే
ఇంకో అడవిలో కానీ వదిలేస్తాం. అది మీరు ఇప్పటికే కెమెరాలు కూడా అమర్చామని చెప్తున్నారు. కెమెరాలు అమర్చిన తర్వాత కెమెరాల్లో ఏదో ఒక కెమెరాలోనన్నా ఈ చిరుత సంచారంకు సంబంధించిన వీడియో రికార్డింగ్ కాలేదు ఇంతవరకు. మనం చూసినట్టయితే వీడియో అదే అది ఎంత హైడింగ్లో ఉంటుంది, ఎప్పుడు కూడా ఇష్టపడదు బయట జనాల ఆవాసాలకి రావడానికి కూడా ఇష్టపడదు. పొరపాటున వస్తే కూడా వెళ్ళిపోతుంది 1-2-3 రోజులు ఉండి. సో మనం ట్రాప్ కెమెరాలు పెట్టినాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈవెన్ ఈ డ్రోన్తో కూడా మనం చేస్తున్నాం. డ్రోన్లో కూడా పోయినసారి చేసాం, ఇది సెకండ్ టైం చేస్తున్నాము. ఆ డ్రోన్లో కూడా పెద్దగా ఎక్కడ దాని మూమెంట్ అయితే మనకు కనిపించలేదు. దానికంటే ఎక్కువ మనం ఇప్పుడు కోమింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక 4-5 టీములు చేసుకొని అంతా గుట్ట మొత్తం గాలి చేస్తున్నాం. ఎక్కడ మనకు స్కాట్ కానీ అది ఉండేటువంటి ఆవాసం ఏదైనా ఇట్లాంటి ఇప్పుడు ఒక గుహ లాంటివి చూసారు, అక్కడ కూడా మనకి ఏమి ఆనవాళ్ళు కనిపించలేదు. ఉన్నట్టయితే ఏం చేస్తుంది, అది ఏదైనా జంతువును చంపి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని తింటుంది. తింటే మనకు అక్కడ కనీసం ఏదైనా బోన్స్ కానీ దానికి సంబంధించిన ఏమంటాము హెయిర్ కానీ ఇట్లాంటివి ఏదైనా కనబడుతుంది. ఏమీ కనబడట్లేదు. చూద్దాం ఇంకా ఈ రోజంతా కూడా తిరిగితే మనకు అసలు ఇక్కడ ఉన్నదా వెళ్ళిపోయింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఈ గుట్ట ఈ ఫారెస్ట్ మొత్తం ఇక్కడ ఏదైతే టీడీ గుట్ట అదేవిధంగా వీరన్నపేట మధ్యలో ఈ గుట్ట ఉంది కదా సార్, ఇదంతా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉండొచ్చు? ఇది కంటిన్యూస్, యాక్చువల్గా ఇది 30,000 ఎకరాల కంటిన్యూస్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్నది. అప్పనపల్లి నుంచి ఇట్లా ఇదంతా మైసమ్మ గుట్ట ఇదంతా కూడా కోయిలకొండ ఇక్కడ వరకు ఇదంతా కంటిన్యూస్ ఫారెస్ట్. ఈ మధ్యలో ఇప్పుడు ఆ హైవే వచ్చి దీన్ని కొద్దిగా పార్ట్ కింద కట్ చేసినట్టుగా ఉండడం వల్ల ఇది ఐసోలేట్ అయింది, కానీ లేకుంటే ఇది కంటిన్యూస్ ఫారెస్టే. ఈ ఏరియా ఇది ఆ డంపింగ్ యార్డ్ ఇదంతా కూడా డిస్రిజర్వ్ చేశారు. ఒకప్పుడు ఫారెస్టే కానీ డంపింగ్ యార్డ్ కొరకు దాని కొరకు డిస్రిజర్వ్ చేస్తున్నారు అనమాట. సో లేకుంటే ఇది కంటిన్యూస్ పెద్ద ఫారెస్ట్ ఇదంతా. గతంలో ఇక్కడ చిరుతలు కానీ పెద్ద పులులు కానీ అవి సంచారం లాంటిది మీ దృష్టిలో ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటుంది, గతంలో కూడా ఉంటుంది. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వల్ల అటు ఇటు పోయి ఉంటాయి, కానీ మళ్ళీ వాటి సంతతి పెరుగుతుంది కాబట్టి చిరుతపుళ్ళు ఈ ఏరియాలో చాలా ఉన్నాయి. మన ఫారెస్ట్లో చిరుతపుళ్ళు ఉన్నాయి కాబట్టి జనరల్గా లోపలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. అడవిలో ఏం పని ఉన్నది, ఇప్పుడు అడవి కట్టె పుల్లలు తెచ్చుకోవడం, ఇప్పుడు అందరికీ గ్యాస్ స్టవ్లు అవి వచ్చినాయి, వాటినే వాడుకోవాలి. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తున్నది. అడవిలో కట్టెలకు పోతాము, ఏదన్నా అయినట్టయితే మళ్ళీ దానికి ఎవరు బాధ్యత? సో వాటి ఆవాసాలకు వెళ్ళేటప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడవిలోకి వెళ్ళొద్దు అనేది మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. కొంతమంది ఈ కొండలోనే దాదాపుగా ఒకటి ఉందని కొంతమంది అంటారు, కొంతమంది 2 ఉన్నాయంటారు, కొంతమంది చిన్న పిల్లలతో కూడిన చిరుత ఉందని చెప్తున్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ ఎన్ని చిరుతలు ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? ఇక్కడ అక్కడని కాదు, ఇది కంటిన్యూగా మూవ్ అవుతుంటాయి. మేబీ ఇక్కడికి వచ్చింది ఒకటి ఉంటుంది, ఒకటైతే మనకు కనబడ్డది. ఈ కబ్స్తో ఉన్నట్టుగా కానీ 2-3 ఉన్నట్టు ఎవరికి మనకి ఎక్కడ కూడా ట్రాప్ కాలేదు. ఊరికే ఇవన్నీ ఊహాగానాలు తప్ప ఏరే ఏం లేదు. ఇంకొకటి కేజీలో పడ్డట్టుగా కూడా ఎక్కడో పాతది వీడియో తీసుకొచ్చి అంత వైరల్ చేసి కలెక్టర్ మేడంకి పెట్టడము, మేడం నాకు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాస్తవాలు ఏదన్నా ఉంటే మాకు తెలియజేస్తే డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే దాన్ని ట్రాప్ చేయడానికి కూడా మనం ఏదో రకంగా ప్రయత్నం చేస్తాం. దాంతో థ్రెట్ ఉన్నదని మనం భావించినట్టయితే డెఫినెట్గా చేయొచ్చు. సో ఇది కామన్, ఈ టైంలో కామన్గా ఇంతకుముందు నవాపేట్ల దగ్గర కూడా అట్లనే ఒక 1 వీక్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్గా ఉంటాము. అది కూడా చూసుకొని 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అట్లాంటి సందర్భాలే ఉన్నాయి ఎక్కువ శాతం. సో ఈ సీజన్ అంతా కూడా కొంత అవన్నీ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి పీరియడ్గా అంతా అటవీశాఖ అధికారులు కావచ్చు అంతా చెప్తుంటారు. సో ఇటువంటి టైంలో ఆ చిరుత ఎలా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే పూర్తిగా కాలనీకి ఆనుకునే కొండ ఉంది, ఇక్కడే పూర్తిగా చిరుత సంచారం జరుగుతుంది అనేది జనాలు చెప్తున్నటువంటి మాట. సో ఈ టైంలో ఎట్లా ఉండేటటువంటి అవకాశం ఉంది సార్? ఇప్పుడు చిరుతలైనా ఏవైనా కూడా చిరుతపుళ్ళు జనరల్గా ఇది బ్రీడింగ్ టైము. సో అది సేఫ్ ప్లేస్ చూసుకొని పిల్లల్ని కనడానికి, ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రొటెక్షన్ చేసుకోవాలనేది తల్లి బాధ్యత, అది నేచర్. సో నేచర్లో ఉండేటువంటిదే దానికి ఉన్నటువంటి గుణం కాబట్టి డెఫినెట్గా సడన్గా ఎవరైనా దాని దగ్గరికి పోతే పిల్లల్ని ఏమైనా చేస్తారనేటువంటి భయంతో అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ దానికైతే వచ్చి చంపి తినాలనేటువంటి ప్రయత్నం అయితే చేసిన సందర్భాలు లేవు, జరగవు. సో దానివల్ల ఒకవేళ అది సేఫ్గా ఉంది ఈ ఏరియా అనుకుంటే ఇక్కడ పిల్లల్ని కనడానికి కూడా ఉంటుంది. సో మనమే వెళ్లకుండా ఉండాలి. దూరంగా ఉంటే అది ఏం రాదు, మన దగ్గరికి రాదు, అటాక్ చేయదు, అట్లా ఏమీ ఉండదు. సో మనం ప్రికాషన్ తీసుకోవాలి. అగ్రెసివ్గా కూడా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు. సో పిల్లలు ఉన్నాయి అనేటువంటిది మనకి ఇంతవరకు ఏం తెలియలేదు. ఉంటే ఆల్రెడీ ఆ కప్స్ ఉంటే వాటి కూడా అడుగులు ఇట్లాంటివన్నీ కూడా మనం పగ్ మార్క్స్ అంటాం, వాటి గురించి కూడా మనం ట్రై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాము. సో ఇట్లాంటివి ఏమి మన దృష్టికి రాలే. ఇవన్నీ కూడా ఊహాగానాలు తప్ప ఏమీ లేదు. సో ఇప్పటిదాకా దాదాపు ఆల్మోస్ట్ ఈ ఫారెస్ట్లో మిడిల్ స్టేజ్ వరకు వచ్చారు, మిడిల్ వరకు. ఇప్పటిదాకా మీకు ఎక్కడన్నా ఈ ఆనవాళ్ళు, కాలి ముద్రలకు సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఇంకేమైనా ఆనవాళ్ళు కానీ ఏం లేవు. మీరు కూడా చూస్తున్నారు కదా, చూసుకుంటూ వస్తున్నాం. 2-3 గుహలు కూడా, గుహలాగా ఉన్న ప్రదేశాలను కూడా సెర్చ్ చేశాము. ఈ చిన్న గుట్ట, ఈ గుట్టను ఇక్కడ ఉన్నదనేటువంటిది చూసుకొని మనం ఇది మొత్తం తిరిగి ఈరోజు
సాయంత్రం వరకు మనం కంక్లూజన్ కూడా రావచ్చు, చేద్దాం. సో ఇప్పుడు జనాలకు ఏం చెప్తారు సార్? వారంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు గత 4 రోజుల నుంచి అయితే కనిపించట్లేదండి. మన వాళ్ళు కూడా తిరుగుతున్నారు, రోజు నైట్ కూడా ఊర్ల దగ్గరకు వచ్చి ఊరు వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక యూత్ అంతా ఒక 10-15 మంది పిల్లలు ఉన్నారు, అట్లనే ఆ కౌన్సిలర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి మనతో పాటు ఇప్పుడు ఆ బోన్ పెట్టే దాంట్లో కూడా హెల్ప్ చేయడము, తర్వాత అప్పుడిప్పుడు బయటికి తిరగడానికి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళతో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చెప్తున్నాం. దీనివల్ల పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఉన్నట్టయితే పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం, లేకుంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలో ప్రికాషన్స్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అదే చెప్తాం, ఇప్పటికి కూడా అవేర్నెస్తోనే ఉండాలి. ఎప్పుడైనా కూడా మనం ఫారెస్ట్ పక్కలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చిరుతపులే కాదు, ఏదైనా జంతువు ఉండొచ్చు, పాములు రావచ్చు, తేళ్లు రావచ్చు, ఇవన్నిటితో జాగ్రత్తగా ఎట్లుంటామో వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మనం చెప్పిన ప్రికాషన్స్ అన్ని పాటించుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్టయితే ఏం జరగదు, అది చెప్తున్నాను. అక్కడ ఏర్పాటు చేసినటువంటి బోన్ దగ్గర కూడా మనుషుల స్మెల్లింగ్ చూస్తే ఆ బోన్ దగ్గరికి చిరుత వచ్చే అవకాశం కొంచెం తక్కువ అని చెప్తున్నారు. సో నిజానికి అది మనుషుల స్మెల్ గుర్తించే అవకాశం ఉంటుందా సార్? చిరుత ఉన్నది డెఫినెట్గా, చాలా సెన్సిటివ్ ఉంటాయి అవి. మీకు ఈ అడవి జంతువులను చూసినట్టయితే చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎలిఫెంట్ అయితే 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మనిషి స్మెల్ ఎట్లాంటివి కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. సో చిరుతపుల్లు కూడా డెఫినెట్గా ఆ బోన్, అందుకనే దాన్ని ముందైతే కామఫ్లాజ్ చేస్తాము. కామఫ్లాజ్ అంటే మొత్తం చెట్ల ఆకులతో దీంతో వేసేసి ఆ ముట్టుకున్న ప్రదేశాలను కూడా జనరల్గా ఎక్కువ ముట్టుకోవద్దు, ముట్టుకున్నా కూడా దాన్ని ఆకులతో రుద్ది అట్లాంటివి చేసినట్టయితే కొంత నేచర్లో ఉండేది కాబట్టి దాన్ని తెలిసిపోతుంది, దాని మనుషుల స్మెల్ ఎట్లా ఉంటుంది. ఇది తెలుస్తుంటుంది కదా మనకు కూడా. ఒక్కొక్క రకమైన చెమట వాసన, ఇంకొక రకమైన ఇవన్నీ ఉంటాయి. అవి చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి, అవి గుర్తిస్తాయి మనకంటే చాలా తెలివిలేదు. సో బోన్ దగ్గరే మన స్మెల్ని గుర్తించేటటువంటి చిరుతలు జనావాసాలు కాలనీలలోకి రావాలంటే కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? చాలా తక్కువ, ఏదో పొరపాటున వస్తాయి. ఇప్పుడు అక్కడే కూడా మనం హైదరాబాద్లో చూస్తున్నాం, అక్కడిక్కడ పొరపాటున వచ్చినప్పుడు మళ్ళీ అది వెటు వెళ్ళాలనే తెలియక అక్కడే ఒక రోజు 2 రోజులు తిరగడానికి అవకాశం ఉంటుంది, స్ట్రక్ అయిపోయి అంతే. అందుకనే మనం ఇక్కడ ఇటు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ క్రషర్ నడుస్తుంది, ఆ క్రషర్ సౌండ్ కూడా ఎటు వెళ్ళాలో నైట్ కూడా నడుస్తుంటే మనం కలెక్టర్ మేడం గారు కూడా చెప్పి అది ఆపిచ్చేసాం. ఆపించడం వల్ల కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, చూద్దాం. ఇప్పటికైతే భయపడాల్సినటువంటి ఏం అవసరం లేదు, భయపడాల్సింది మనం ఉన్నాం కదా, చూస్తున్నాం, చేస్తున్నాం, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే. సో ఇది పూర్తిగా ఎలాంటి జనాలు ఎవరు కూడా భయాందోళనకు గురై కావాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా డిఎఫ్ఓ సత్యనారాయణ గారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్, పూర్తిగా ఏదైతే అప్పనపల్లి దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆ ఫారెస్ట్ని ఆనుకొని ఉన్న కారణంగా ఇక్కడికి చిరుత వచ్చి ఉండవచ్చు. కాబట్టి అది కొన్నాళ్ల పాటు వస్తుంటుంది, వచ్చి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు పెద్దగా అవకాశాలు లేవు. ఒకవేళ అది కనుక ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి అవకాశం ఉంటే గుహల్ లాంటి ప్రాంతం కావచ్చు, అటువంటి ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నిర్వహించేటటువంటి ఈ కూంబింగ్లో 4-5 టీంలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా విడిపోయి ఎక్కడైతే గుహ లాంటి ప్రదేశం కావచ్చు అవన్నిటిని కూడా సెర్చ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే చిరుతపులికి సంబంధించినటువంటి పాదముద్రల్ని కూడా సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఒక చిరుతపులి ఉందంటున్నారు, మరికొంతమంది పిల్లలతో కూడిన చిరుత ఉందంటున్నారు, ఇంకొంతమంది 2-3 ఉన్నాయని కూడా చెప్తున్నారు. రకరకాల వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఈరోజు పూర్తిగా ఒక కన్క్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నిజానికి మొన్న ఒక 3-4 రోజుల క్రితం కనిపించినటువంటి చిరుత ఇప్పటికీ సంచారం చేస్తుందా, లేదంటే చిరుత ఇక్కడ నుంచి మళ్ళీ తన ప్లేస్కి వెళ్ళిపోయిందా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకునేందుకు ఈరోజు అటవీ శాఖ అధికారులంతా కూడా అదే పనిలో కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. జనాలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. జనావాసాల్లోకి చిరుత ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాకపోతే మీరంతా కూడా కొన్ని ప్రికాషన్స్ పాటించినట్టయితే ఒకవేళ చిరుత మీ దరిదాపుల్లోకి వచ్చినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈరోజు ఏదైతే కూంబింగ్ నిర్వహిస్తున్నామో ఈ కూంబింగ్ తర్వాత చిరుత నిజంగానే ఈ ప్రాంతంలో ఎక్కడైనా సెటిల్ అయిందా లేకపోతే వెళ్ళిపోయిందా అనేటటువంటి ఒక అంచనా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే బోన్ ఏర్పాటు చేశారో ఆ బోన్ను చిరుత ఉండే ప్రాంతంలో పెట్టి కూడా చిరుతను బంధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.